వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్య 69వ భాగం 20-12-25 అయోధ్యాకాండలు 40వ సర్గ. అథ రామశ్చ సీతా చ లక్ష్మణశ్చ కృతాంజలి ఉపసంగృహ్య రాజానం చక్రుర్ధీనా ప్రదక్షిణ. రామలక్ష్మణుడు సీత అంజనులు ఘటించి దీనులై రాజు పాదాలు స్పృశించి నమస్కరించి ప్రదక్షిణాలు చేశారు. తం చాపి సమనుజ్ఞాప్య ధర్మజ్ఞ సీతయా సహ రాఘవాశోక సమ్మూఢో జననీం అభ్యవాదయత్. ధర్మాన్ని ఎరిగిన రాముడు సీతా దశరథుడి అనుమతి పొంది దుఃఖాక్రాంతులై కౌసల్యకు నమస్కరించారు. అన్వక్షం లక్ష్మణో భ్రాతు కౌసల్యామధ్యభావాదే అథ మాతు సుమిత్రాయ జగ్రాహ చరణౌ పునః. రాముడు కౌసల్యకు నమస్కారం తర్వాత లక్ష్మణుడు కూడా ఆమె నమస్కారం చేసి తర్వాత తల్లి అయిన సుమిత్ర పాదాలు స్పృశించి నమస్కరించారు. తం వందమానం మృదతి మాతా సౌమిత్రిమబ్రవి హితకామా మహాబాహు మూర్ధనస్యాఘ్రాయ లక్ష్మణ. తల్లైన సుమిత్ర ఈ విధంగా నమస్కరిస్తున్న తన కుమారుడు అజానుబాహువైన లక్ష్మణుని శిరస్సు వాసన చూసి ఏడుస్తూ అతని హితం కోరుతున్నదై ఇలా అన్నది. స్పష్టత్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్జని రామే ప్రమాదం ఆకార్షి పుత్ర భ్రాతరి గచ్చతి. కుమారా, మిత్రులపై నీకున్న ప్రేమ అపరిమిత. నిన్ను భగవంతుడు వనవాసం కోసమే సృష్టించినట్టుగా అనిపిస్తుంది. ఏమాత్రం ఎవరుపాటు లేకుండా సోదరుడైన రాముని అరణ్యవాసంలో బాగా కాపాడు. స్పష్టంగా అనే దానికి పంపబడుతున్నావు, అనుమతింపబడ్డావు అనే అర్థం గ్రహి నీ అరణ్యానికి వెళ్ళటానికి అనుమతిస్తాను అనేటువంటి భాష్యం కూడా చెప్పచ్చు అంటున్నా. వ్యసనీ వా సమృద్ధో వా గతిరేష తమా నఘ ఏష లోకే సతాం ధర్మో యజ్ఞేష్టవశగో భవేత్. రోషం లేని రాకుమారా, కష్టాల్లో ఉన్న ఐశ్వర్యవంతుడై ఉన్నా కూడా ఆ రాముడే నీకు పరమగతి. పెద్ద సోదరుని అనుసరించి ఉండటం అనదే లోకంలో సత్పురుషుల సంగతమైన ధర్మం. ఇదం హి వృత్తం ఉపచితం కస్మి కలస్యాశ్చ సనాతనం దానం దీక్షా చ యజ్ఞేషు తనుత్యాగో మృధేషు చ. దానాలు చేయటం, దీక్ష వహించి యజ్ఞాలు చేయటం, యుద్ధాల్లో దేహాలు పరిత్యజించడం అనేది ఈ కులంలో ప్రాచీన కాలం నుండి వస్తున్న పద్ధతి. లక్ష్మణం త్వేవ ఉక్తయాస సంసిద్ధం ప్రియ రాఘవం సుమిత్రాగచ్చ గచ్చేది పునః పునరువాచతం. రాముడి యందు అధికమైన స్నేహం కల లక్ష్మణుడితో సుమిత్ర ఈ విధంగా చెప్పి వెళ్ళు వెళ్ళు అని మాటి మాటికి అన్న తొందరలే. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. రాముడే దశరథుడని భావించు, సీతే నేను అనుకో, అడవి అయోధ్య అని భావించు, నాయన సుఖంగా వెళ్ళు అన్నది. ఇక్కడ వ్యాఖ్యాతలు కొన్ని విశేషార్థాలు చెప్పారు. రాముణ్ణి దశరథం పక్షి రథముగా గల విష్ణువుగా, సీతను మాం అంటే లక్ష్మిగా, అడవిని అయోధ్యాం యుద్ధం చెయ్యి శక్త్యం కాని వైకుంఠంగా భావిం అనేది ఒక అర్థం. రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, సీతలక్ష్మి, రాముడు నివసించే అడవే వైకుంఠం అని దీని భావం. తత సుమంత్ర కాకుత్సం ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ వినీతో వినయజ్ఞ మాతలిర్వాసవం యథ. తర్వాత వినయవంతుడు, వినయం మర్యాద తెలిసినవాడు
అయిన సుమంతుడు నమస్కరించి మాతలి దేవేంద్రుడితో పలికినట్టు రాముడితో అంటున్నాడు. రథమారోహం భద్రోహ భద్రంతే రాజపుత్ర మహాయజ క్షిప్రం త్వాం ప్రాపయిష్యామి ఎత్ర మాం రామ వక్షసి. గొప్ప కీర్తి గల రాకుమార రామా, నీకు క్షేమం. రథం ఎక్కు. ఎక్కడికి వెళ్ళాలో చెబితే అక్కడికి వెంటనే నిన్ను తీసుకువె. చతుర్దశి వర్షాని వాస్తవ్యాని వనే త్వయ తాన్యుపక్రమిత వావ్యాని యాని దేవ్యాని చోదిత. 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండాలు కదా. కైకేయి ఆజ్ఞాపించిన విధంగా ఆ సంవత్సరాలు నువ్వు ప్రారంభించాలి. తం రథం సూర్య సంకాశం సీతాహృష్టేన చేదస ఆరురోహ వరారోహ కృత్వాలంకారమాప్త. సుందరాంగి అయిన సీత అలంకరించుకొని సంతోషిస్తున్న మనసుతో సూర్యుడిలాగా ప్రకాశిస్తున్న ఆ రథాన్ని ఎక్కింది. అధోజ్వల సంకాశం శామీకర విభూషితం తమారుహ స్తువర్ణం భ్రాతరౌ రామలక్ష్మణౌ. తర్వాత రామలక్ష్మణులు కూడా బంగారం చేత అలంకరింపబడి మండుతున్న అగ్నిలా ప్రకాశిస్తున్న ఆ రథాన్ని శీఘ్రంగా ఎక్కే. వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యాభరణాని భర్త అనుగచ్చంచై సీతాయై స్వసురోదద. భర్తను అనుసరించి వెళుతున్న సీత కోసం దశరథుడు ఆమె వనంలో ఎంత కాలం ఉంటుందో లెక్కేసి వస్త్రాలు ఆభరణాలు ఇచ్చాడు. తథైవాయుధజాలాని భ్రాతృభ్యాం కవచాని రథోపస్థే ప్రతిన్యస్య సచర్మ కఠినం చ తత్. సీతా తృతీయానారూఢాన్ దృష్ట్వా దృష్టమచోదయన్ సుమంత్ర సమ్మతానస్వాన్ వాయువేగ సమాన్ గతే జవే. సోదరుడు ఉపయోగం కోసం అనేకమైన ఆయుధాలు, కవచాలు, డాలు, హస్తకవచం మొదలైన వాటిని రథంలో ఉంచి సుమంతుడు సీతారామ లక్ష్మణుడు రథం ఎక్కినట్లు చూసి వాయువేగం వంటి వేగంగా అశ్వాల ధైర్యంగా తోలారు. ప్రతియాతే మహారణ్యం చిరరాత్రాయ రాఘవే బభూవ నగరే మూర్ఛ బలమూర్ఛా జనస్య. చిరకాలం ఉండటం చేత రాముడు అరణ్యాలకు బయలుదేరగాని ఆ నగరమంతా శోకాక్రాంతమై జనులంతా తమ బలాన్ని కోల్పోయారు. తత్సమాకుల సంభ్రాంతం మత్త కుంపిత ద్విపం హయసి సింజిత నిర్ఘోషం పురమాసేన్ మహాస్వనం. అప్పుడు ఆ పట్టణంలో గుర్రాలు ఏనుగులు మదించి కోపంతో చెలరేగి గుర్రాలు సకిలించటం మొదలుపెట్టి ఆ విధంగా గొప్ప ధ్వనితో ఆ పట్టణమంతా వ్యాకులమైపోయింది. తతఃసబాల వృద్ధాసా పురీ పరమపీడిత రామమేవాభిదుద్రావ ఘర్మాత్మః సదినం యథా. తర్వాత బాల వృద్ధాది సహితంగా ఆ పట్టణంలోని జనమంతా చాలా దుఃఖితులై ఎండకు బాధపడేవాడు నీటి వైపు పరిగెత్తినట్టుగా రాముడి వైపు పరిగెత్తారు. శాశ్వతః పృష్ఠతశ్చైవ లంబమానాస్త దుర్ముఖ బాష్పూర్ణముఖ సర్వే తముక్షుభ్యుష నిస్వనా. ఆ జనులంతా రాముడికి ప్రక్కకు వెనకకు గుమికొట్టి అతని అభిముఖులై కన్నీళ్లతో నిండిన ముఖాలతో గట్టిగా ధ్వని చేస్తూ ఇలా అన్నారు. సంయచ్చ వాజినాం రశ్మిం సూతయాహి శనై ముఖం ద్రక్ష్యామ రామస్య దుర్దర్శనం భవిష్యతి. సారథి గుర్రాల కళ్యాలను లాగి మెల్లగా వెళ్ళు, కొంపే మునగలేదు. మేము రాముడి ముఖాన్ని చూడాలి, ఆ పైన చూడటానికి మాకు శక్యం కూడా కాదు. ఆయసం హృదయం మానం అయనం హృదయం నూనం రామమాతుర సంశయం యద్దేవ గర్భ ప్రతిమే వనం యాతి నభిభ్యతే. దేవతా కుమారుడి వంటి రాముడు అరణ్యాలకు వెళుతూ
కౌసల్య హృదయం బద్దలు కాదు, నిజంగా ఇది ఇనుముతో చెయ్యబడింది. కృతకృత్యాహి వైదేహి ఛాయావానుగతాపతిం న జహాతిరతా ధర్మే మేరుమర్క ప్రభాయధ. సీత ధర్మ నిరతురాలై సూర్యుడి కాంతి మేరు పర్వతాన్ని విడవకుండా ఉన్నట్లుగా భర్తను విడవకుండా నీడలాగా అతనితో పాటు అనుసరించి వెళుతోంది. ఆమె కృతార్థురాలు. అహో లక్ష్మణ సిద్ధార్థ సతతం ప్రియవాదినం భ్రాతరం దేవసంకాశం యస్వం పరిచరిష్యతి. లక్ష్మణ, ప్రియాన్ని పలికేవ దేవతాతుల్యం అయిన నీ సోదరి సర్వదా సేవ చేస్తున్నావు. నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా. మహేచ్ఛేషా ఇతే సిద్ధి ఏష చాభ్యుదయో మహాన్ ఏష స్వర్గస్య మార్గశ్చ యదేన మనుగచ్చతి. నువ్వు రాముణ్ణి అనుసరించి వెళ్ళటం మంచి గొప్ప సిద్ధి కూడా. ఇదే గొప్ప అభివృద్ధి, అదే స్వర్గ మార్గం కూడా. ఏవం వదస్తంస్తే సోఢం రసేపు బాష్పమాగతం నరాంత మనుగచ్చంత ప్రియమిక్ష్వాకు నందనం. ఈ విధంగా పలుకుతూ ఇక్ష్వాకు వంశవర్ధనుడు తమకు ప్రేమ పాత్రుడు అయిన రాముణ్ణి అనుసరించి వస్తున్న ఆ జనుడు తమ ఇళ్ల నుండి కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని కూడా ఆపలేకపోయారు. అధ రాజా వృత స్త్రీభిర్ దీనాభిర్ దీనచేతన నిర్జగామ ప్రియం పుత్రం ద్రక్ష్యామీతి బ్రువన్ గృహాత్. తర్వాత దుఃఖిస్తున్న మనస్సు గల దశరథు ప్రియుడైన ఆ పుత్రుణ్ణి చూస్తానని పలుకుతూ దుఃఖార్థలైన స్త్రీలతో కలిసి గృహం నుండి బయటికి వచ్చారు. సుర్వే జాగ్రత్త స్త్రీనా వృదంతీనాం మహాస్వన యథానాద కరేణూనాం బుద్ధి మగటి కుంజలి. స్త్రీలంద బాగా ఏడుస్తుండగా ఆ ధ్వని మహాగజాన్ని బంధించిన ఏడుస్తున్న ఆడ ఏనుగు ధ్వనిలా అనిపించిందని. పితాయి రాజా కాకుత్స శ్రీమాన్ సన్నస్తధాభవత్ పరిపూర్ణ శశీకాలే గ్రహణో పప్పులతో యథా. తండ్రి అయిన దశరథ మహారాజు సహజమైన శోభ కలవాడు. అప్పుడు గ్రహణ కాలంలో రాహువు చేత పీడింపబడిన పూర్ణ చంద్రుడు ఎలా క్షీణిస్తాడో అలా కనపడ్డాడు. నచ శ్రీమాన్ అచింత్యాత్మా రామో దశరథాత్మజ సూతం సంచోదయామాస త్వరితం వాక్యతామి. శోభాయుక్తుడు, ఊహింపశక్యం కాని ధైర్యం కలవాడు అయిన శీఘ్రంగా త్వరవయ్య రథం అంటే సూతుణ్ణి ఆదేశించారు. రామో యాహీతి సూతంతం తిష్టేతి స జనస్తదా ఉభయం నాశకత్పూత్సూత కత్తుమధ్వని చూజిత. ఆ సమయంలో తొందరగా తోలు అనే రాముడు, నిలు అనే పౌరుడు ఆ సూతుడితో ఆయనమో త్వరగా అంటారు, వాళ్ళేమో ఆగరా నెమ్మది అంటారు. అతడు మార్గంలో ఈ రెండు పనులు చెయ్యలేకపోయారు. నిర్గచ్చతి మహాబాహు రామే పౌరజనాసుభి పతితైరభ్యవహితం వసేక వరసశ్యామ మహీరజ. రాముడు బయలుదేరిన సమయంలో జనుల తొక్కిడి చేత రేగి భూమి యొక్క పరాగ పౌరుల కన్నీళ్లు పడి అడగిపోయి హృది సాసుపదిశూనం హాహాకృతమయేనం ప్రయాణే రాఘవ సీతాత్మనం పరమపీడితం. రాముడి ప్రయాణ సమయంలో ఆ నగరంలో అందరూ కన్నీళ్లు కారుస్తూ ఆహాకారాలు చేస్తూ మూర్ఛ పొంది చాలా పీడితులయ్యారు. సుశ్రావనయన స్త్రీణాం అసస్తామం స్త్రీణాం అశ్రమాయా సమంభవం దీన సంక్షోభజరితై సలిలం పంకజైరివ. చేపల తాకిడికి కదలి పద్మాల నుండి నీళ్లు కారినట్లుగా స్త్రీల కళ్ళ నుండి దుఃఖాల కన్నీరు సాగింది.
విశ్వాదురపతి శ్రీమాన్ ఏకచిత్తగతం గురం నివపాతైవ దుఃఖేన హతమూల ఇవ ద్రుమః. ఒకే విధమైన మనస్సుతో ఆ విధంగా దుఃఖిస్తున్న పౌరులనందరినీ చూసి దశరథ మహారాజు దుఃఖాక్రాంతుడై మొదలు నరికిన చెట్టులాగా పడ్డాడు. తతో హలహలా శబ్దో రజ్ఞే జజ్ఞే రామస్య పృష్ఠతః నరాణం ప్రేక్ష రాజానం శ్రీరంతం భృశ దుఃఖితం. అంతలో చాలా దుఃఖార్తుడై క్షీణించిపోతున్న దశరథుడు జనలు హాహాకారాల ధ్వని రాముడి వెనక నుండి వినపడి, హా రామేతి జనాఖ్యే చిద్రామ మామే మాతేతి చాపరే అంతఃపురం సమృద్ధం చ కురోశంతః పర్యదేవయ. జనంలో కొందరు అయ్యో రామ అని అరచ, కొందరు అయ్యో రామదూత అన్న. ఆ విధంగా అరుస్తూ జనుల్లో స్త్రీలలో నిండ అంతఃపురంగా ఏడ్చేట్లుగా అన్వీక్షమాణో రామస్తు విషన్నం భ్రాంతచేతసం రాజానం మాతరం చైవ దదర్శానుగతౌపధి. రాముడు వెనక్కి తిరిగి చూడగా తన వెంట వస్తున్న దుఃఖాక్రాంతుడై తిరిగిపోతున్న తల్లి తండ్రి ఇద్దరూ కనబడి సబద్ధ ఇవ పాసేన కిశోరో మాతరం యథ ధర్మపాసేన సంక్షిప్త ప్రకాశం నాభ్యుదైక్షద. ధర్మపాశంచే కట్టబడిన రాముడు పాశంచే కట్టబడిన గుర్రపు పిల్ల తన తల్లిని సరిగా చూడలేనట్లు ఆ తల్లిదండ్రులు సరిగ్గా చూడలేక కొంచెం ఓరకంటతో మాత్రమే పదాతి నౌచయానార్హావ దుఃఖార్హౌ సుఖోచితం దృష్ట్వా సంచోదయమానమాస శీఘ్రం యాహీతి సారథిం. సుఖాలకు అలవాటు పడినవాడు, దుఃఖాలను అనుభవించటానికి తగనివాడు, వాహనాలకు తగినవాడు అయిన తల్లిదండ్రులు కాలినడకతో వస్తుండగా చూసి తొందరగా నడు అని రాముడు మాతలి సారథి అయిన సుమంతుడి తొందర పెట్టాడు. నహి తత్పురుష వ్యాఘ్రో దుఃఖదం దర్శనం పిరు మాతుష్ట సహితం శక్త స్తోత్రార్జిత ఇవ పిత ఇవ ద్విప. పురుషులలో శ్రేష్ఠుడైన రాముడు అంకుశం చేత పీడింపబడ్డ ఏనుగులాగా దుఃఖాన్ని కలిగిస్తూ తల్లిదండ్రుల అవస్థను చూడలేకపోయారు. ప్రత్యగారమివాయాంతి వత్సలా వత్సకారణాత్ బద్ధయత్స యథాధేను రామమాతాభ్యధావత. లేగ దూడ మీద ప్రేమ గల ఆవు ఇంటికి తిరిగి వచ్చి కట్టబడి ఉన్న లేగ దూడ వైపు పరిగెత్తుకొస్తున్న కౌసల్య తన కుమారుడి వైపు పరిగెత్తుకొచ్చి తథా రుదంతీం కౌసల్యాం రథతమనుధావతీం క్రోశంతీం రామ రామేతి హాసీతే సలక్ష్మణేతి చ. రామలక్ష్మణ సీతార్థం స్రవంతీం వారినేత్రయం అసకృత్ప్రయిష్యత సతాం స్తుత్యంతీమివ మాతరం. కౌసల్య ఈ విధంగా 7 రథం వైపు పరిగెత్తుతూ వచ్చే హా రామా సీతా లక్ష్మణ అని అరుస్తూ రామలక్ష్మణ సీతలకై కన్నీరు కార్చింది. ఒళ్ళు తెలియక అటూ ఇటూ ఊగిపోతూ నాట్యం చేసినట్టు చేసింది. అలాంటి తల్లి అయిన కౌసల్య వైపు రాముడు మాటి మాటికి చూశాడు. తిష్టేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవ సుషుంబంతస్య బభూవాత్మా చక్రయోరివచాంతరం. ఆగండి ఆగండని రాజు అరుస్తున్నాడు. తోలు తోలు అంటున్నాడు రాముడు సుమంత్. అప్పుడు సుమంతుడి మనసు 2 చక్రాల మధ్య పడినట్లు నలిగిపోయినట్టుగా అనిపించింది. నాశ్రౌషమిది రాజానం ఉపాలబ్ధోపి వక్ష్యసి చరం దుఃఖస్య పాపిస్త ఇది రామం తమబ్రవీత్. రథాన్ని ఎందుకు ఆపలేదు అని రాజు నిన్ను తరువాత నిందించినా నాకు వినపడలేదు అని చెప్పచ్చు. వాళ్ళ దుఃఖాన్ని చాలాసేపు చూస్తూ ఉండడం
సహింపరాంది అని రాముడు ఆయనతో చెప్పారు. రామస్య చ వదః కుర్వన్ అనుజ్ఞాప్య చ తం జనం ప్రజతో విహయాన్ శ్రీమఘ్నం చోదయామాస సారథి. రామంతుడు రాముడి మాటను గౌరవిస్తూ వస్తున్న ప్రజల అనుజ్ఞ తీసుకొని గుర్రాలను పరిగెత్తిస్తూ ఇంకా వేగంగా వాటిని తోలాడు. జవర్తత జనోరాజ్ఞో రామం కృత్వా ప్రదక్షిణం మనసాప్యశ్రువేగైశ్చ నంజవర్తత మానుషం. దశరథుణ్ణి జనులంతా రాముడికి ప్రదక్షిణం చేసి అంతా రాముడికి ప్రదక్షిణం చేసి తిరిగి వెళ్ళారు. కానీ వాళ్ళ మనస్సులు వెనక్కి లాగుతుంది. యామిచ్చేత్తు నరాయాంతం నైనం దూరమనువ్రజేత్ ఇత్యవాచ్య మహారాజ మూతు దశరథం వచః. ఎవరు తిరిగి రావాలని మనం కోరుకుంటున్నాం వాళ్ళ చాలా దూరం సాగనంపకూడదు అని మంత్రుడు దశరథ మహారాజుతో చెప్పాడు. తేషాం వజం సర్వగుణోపపన్నం తస్మిన్నగాత్రః ప్రవిశన్నరూపః నిశమ్య రాజా కృపణః సభార్యో వ్యవస్థితస్తం సుతమీక్షమాణః. రామాయణే అధికావ్యే అయోధ్యాకాండే 40 సర్గః. దశరథుడి శరీరమంతా చెమట పట్టి రూపం వాడిపోయి ఆ విధంగా దీనుడై ఉన్న భార్య సహితుడై అతడు సుగుణాలతో కూడిన వాళ్ళ మాట విని కుమారుడి వైపే చూస్తూ అక్కడే నిలబడ్డాడు. ఇది 40వ సర్గ. 41. తస్మిన్స్తు బలవ్యాఘ్రే వినిర్యాతి కుతాంజలు ఆత్మశబ్దోధ సంయజ్ఞ స్త్రీనాం అంతఃపురే తద. పురుషశ్రేష్ఠుడైన రాముడు నమస్కరిస్తూ అరణ్యానికి బయలుదేరగా అంతఃపురంలో స్త్రీలు విపరీతంగా ఏడ్చేశారు. అనాథస్య జనస్యాస్య దుర్బలస్య తపస్వినః యో గతి శరణం చాసీత్ సనాథః క్వ ను గచ్చతి. రక్షకుడు లేనివాడు దుర్బలం దీనులమైన మా అందరికి ఏ రాముడు గతై రక్షకుడుగా ఉన్నాడు, అలాంటి మా రక్షకుడైన రాముడు ఎక్కడికి వెళుతున్నాడు అని ఏడుస్తుంది. న క్రుధ్యత్యభిశప్తోపి క్రోధనీయాని వర్జయన్ శృద్ధాన్ ప్రసాదయన్ సర్వాన్ సమదుఃఖః క్వచిత్ గతః. ఎవరైనా నిందించినా కోపించేవాడు కాదు, కోపం కలిగించే పనులు చేసేవాడే కాదు. కోపం వచ్చిన వాళ్ళ కోపం పోయే బతిమాలేవాడు, అందరితో సమంగా దుఃఖాలు పంచుకునేవాడు. అలాంటి రాముడు ఎక్కడికి వెళ్ళాడు? కౌసల్యాయాం మహాతేజ యథా మాతరి వర్తతే తథా యో వర్తతే స్మాసు మహాత్మాక్వను గచ్చతి. మహాతేజస్యాది అయిన రాముడు తన తల్లి కౌసల్య విషయం ఏ విధంగా ప్రవర్తించాడో మా విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉండేవాడు. అలాంటి మహాత్ముడు రాముడు ఎక్కడికి పోతున్నాడు? కైకేయ్యా క్లిశ్యమానేన రాజ్ఞ సంచోదితో వనం పరిత్రాతా జనస్యాస్య జగతః క్వనుగచ్చతి. ఈ క్వనుగచ్చతి అనేది రిపీటివ్ అవుతోందన్నమాట. మా అందరినీ ఈ జగత్తును కూడా రక్షించే రాము కైకేయి నిర్బంధించగా దశరథుడితే వనానికి వెళ్ళమని అరణ్యాన్ని ప్రేరేపించబడి ఎక్కడికి పోతున్నాడో? నక్షత్రాన్ని గతాచీంషి గ్రహాశ్చ గత తేజసః విశాఖాస్తు సధూమాశ్చ నభసి ప్రచశాకాశిరే. నక్షత్ర కిరణాలు లోపించాయి, గ్రహాల తేజస్సు తగ్గింది. శోక కోసల దేశ నక్షత్రమై విశాఖ ఆకాశంలో ధూమం ఆవరించింది, అంటే పొగ. కాలికానిల వేగేన మహోదధిరివోస్థిత రామే వనం వవ్రజితే నగరం ప్రచచాలత. సముద్రం
ప్రళయ కాలంలోని వాయువేగం చేత పొంగినట్లు పొంగింది. రాముడు అరణ్యానికి ప్రయాణం కాగానే నగరమంతా చెలించిపోయి దిశ పర్యాకులా సర్వాస్తిమిరేణ సంవృతా నగ్రహా నాభి నక్షత్రం ప్రచకాశేన కించన. దిక్కులన్నీ వ్యాకులాలై చీకటి కమ్మినట్లుగా కంబింది. గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఏవి ప్రకాశించల. అకస్మాన్నగర్హ కర్వే జనో దైన్యముపాగమత్ ఆహారే వా విహారే వా న కశ్చిత్ అకరోన్మనః. నగరంలోని పౌరులందరి అకస్మాత్తు దైన్యం ఆవహించింది. ఆహారంలో విహారంలో ఏ ఒక్కరి మనస్సు కూడా ప్రవర్తించ. అన్నం తినాలను పడుకోవాలను అన్న మాటే రాదు. శోక పర్యాయ సంతవ సతతం దీర్ఘముచ్ఛ్వసన్ అయోధ్యాయాం జన సర్వ సుశోచ జగతీపతిం. అయోధ్యలో జనులంతా శోక పరవశ చేత పీడితులై నిరంతరం దీర్ఘంగా నిట్టూరుస్తూ దశరథ మహారాజు గురించి దుఃఖించ. బాష్ప పర్యాకుల ముఖో రాజమార్గగతో జనః న హృష్టో రక్షతే కశ్చిత్ సర్వః శోకపరాయణః. రాజమార్గంలో ఉన్న జనుల ముఖాలు కన్నీళ్లతో కలుషితాలై సంతోషంతో ఉన్నవారు ఒక్కడు కనపడ్డ. ప్రతి ఒక్కడు దుఃఖంతో బాధపడ్డవాడు. నవాది పవన శీతో నశీశేషి సౌమ్యదర్శన స సూర్యస్తపతే లోకం సర్వం పర్యాకులం జగత్. ఆ సమయంలో వాయువు చల్లగా వీచటల్లా. చంద్రుడు చూడటానికి సౌమ్యంగా లేడు, మనోహరంగా లేడు. సూర్యుడు ఎండే కాయటల్లా. జగత్తంతా వ్యాకులంగా అయిపోయినట్టయి. అనర్థినః సుతాః స్త్రీణాం భర్తారో భ్రాతరస్తదా సర్వే సర్వం పరిత్యజ్య రామమేవాన్వచింతయన్. పుత్రులకు తల్లుల విషయం, భర్తలకు భార్య విషయం ఆసక్తి తగ్గి సోదరుడు పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ లేని వాళ్ళైపోయి అందరూ అన్నింటి వదిలిపెట్టి రాముడి గూర్చే ఆలోచిస్తారు. ఈ శ్లోకానికి భావం చాలా అభ్యాకారాలు తెచ్చుకొని చెప్పాల్సి ఉంది. దీనికి బదులు ప్రాచ్య రామాయణంలోని పాఠం బాగా ఉంది. నా చింతయత్ సుతాన్ కశ్చన్న భర్తృంస్తథాస్త్రయ న కాంతం కామినీక చిన్న చ కామీ వరాంగనం నాససాదరతిం కశ్చిత్ శోక సంవిఘ్నమానసః. ఎవ్వడు తన కుమారులను గురించి ఆలోచించరు. స్త్రీ భర్తను గురించి ఆలోచించ. కామిని తన ప్రియుడి వద్దక్క, ప్రియుడు ప్రేయసి వద్దక్క వెళ్ళల. ప్రతి ఒక్కడు దుఃఖాక్రాంత మనస్సుతో ఆనందం పొందలేదు. ఇది బాగుందంటున్నారు. ఏతు రామస్య సుహృదః సర్వేతో మూఢచేతసః శోకభారేణ చక్రాంతాః శయనం న జహుత్సదా. అప్పుడు రాముని స్నేహితులంతా దుఃఖభారంతో ఏం చెయ్యటానికి తోచ పడకలను విడవకున్నారు. పడకల మీద అట్లాగే పడ్డా. తతస్థయోధ్యారహిత మహాత్మన పురంధరేనేవ మహీసపర్వత చచార ఘోరం సౌభయశోకపీడిత సనాగయోధ్యాస్వగణ ననాదజ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 41 సర్గః. రాముడు లేని అయోధ్య, దేవుడు లేని పర్వతాది సహితమైన భూమిలో భయశోకాల వల్ల కలిగిన పీడతో భయంకరంగా చెలించి అక్కడ ఉన్న గజాలు, యోధులు, అశ్వాలు కూడా చాలా ధ్వని చేశాయంటే ఏడ్చాయి.
తర్వాత 42 యావత్తు నిర్యతస్తవ రజోరూప మదృశ్యత నైవేక్ష్వాగు వరస్తావ సంజహారాత్మ చక్షుషి. రాముడు ప్రయాణమై వెడుతున్న రథగమనంచే రేగిన పరాగం కనపడుతున్నంత వరకు దశరథుడు అటువైపే చూశాడు. యావద్రాజా ప్రియం పుత్రం పశ్యత్యంత ధార్మికం తావద్వ్యావర్ధతే వాస్య ధరణ్యాం పుత్ర దర్శనే. అత్యంత ధార్మికుడైన ప్రియపుత్రుని ఎంతవరకు ఆ రాజు చూస్తూ ఉన్నాడు అంతవరకు అతడికి పుత్ర దర్శన దుఃఖం సుఖం కలిగించటానికై భూమి పరాగం పెరిగినట్లు. ఈ శ్లోకంలో భావం అస్పష్టంగా ఇక్కడ ప్రాచ్య రామాయణ పాఠం బాగుందట. యావత్తు గచ్చత్తస్య రాజ రూపమవశ్యద నైవేక్ష్వాగు వరస్తావత్ సంజహార ఆత్మచక్షు. రాముడు వెడుతుండ అతని రూపం కనబడేంతవరకు దశరథుడు తన కళ్ళను వెనక్కి మరవచ్చలే. ఇది బాగుంది. మొదట ఇచ్చిన పాఠంలో రజో రూపం అనేది సరి అయింది కాదే. సాధారణంగా ఏ కవులు రజస్సు యొక్క రూపం అనే అర్థం గల ప్రయోగాన్ని రజః అని మాత్రమే ఉపయోగిస్తారు. యావద్ రాజా ప్రియం పుత్రం పశ్యతి స్మ చక్షుష ఉత్సర్గమహీతావత్ యదా దూర వివాంత. ఆ రాజు ప్రియ పుత్రుడు చూస్తున్నప్పుడు భూమి అధికమైన దూరాన్ని సృష్టించినట్లు అనిపించి భావం. దీని తర్వాత రాజు ధార్మికుడైన ప్రియపుత్రుడిని చూస్తున్నంతవరకు అతని కళ్ళు అటువైపే ఉన్నాయి అనే భావం గల 3వ శ్లోకం. దీని తర్వాత వచ్చే 4వ శ్లోకం మన పాఠంలో 3వ శ్లోకంతో సమానం. ఈ విధంగా పై శ్లోకాలలో రాముడు కనపడినంత వరకు చూసి చివరకు పద పరాగమం కూడా కనపడకపోవటం మూర్ఛపోయాడు అని చెప్పడం యుక్తం కనుక ఆ పాఠం న పశ్యతి రజోప్యస్య యదా రామస్య భూమినః భూమిపః తదాంతశ్చ విషన్నశ్చ పపాత ధరణీతరే. రాముడి రథం వల్ల ఎగిరిన ధూళి కూడా ఎప్పుడు కనపడలేదు. అప్పుడు ఆ దశరథుడు దుఃఖితుడై దిగులు చెంది నేల మీద పడ్డ. తస్య దక్షిణమన్వాగౌ కౌసల్యా బహుమజ్జన వామం చై వాన్వగాత్సార్వ్యం సార్వ్యం కైకేయీ భరత ప్రియా. వాన్వగాత్ పార్శ్యం, పార్శ్యం అంటే పక్కన. కనుక దశరథుడు నేలపై పడగానే అతన్ని లేవదీయట కౌశల్య కుడి చేతి వైపు, భరతుడి మీద ప్రేమ గల కైక ఎడమ వైపుకు వచ్చాడు. తాం నయేన చ సంపన్నో ధర్మేణ వినయేన చ ఉవాచ రాజా కైకేయిం సమీక్ష వ్యధితేంద్రియ. నీతిమంతుడు ధర్మపాలకుడు వినయ సంపన్నుడు అయిన దశరథుడు కైకేయిని చూస్తూ బాధపడుతూ ఇలా అన్నాడు. కైకేయి మమాంగాని సాక్షీస్త్వం దుష్టజారిణి నహి త్వాం ద్రష్టుమిచ్చామి న భార్యా న చ బాంధవి. కైకా, దుష్టమైన ప్రవృత్తి కలను నా శరీరాన్ని ముట్టుకోవద్దు. నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు అసలు నా భార్యవే కాదు, బంధువు కూడా కాదు. ఏ చవామను జీవంతి నాగం తేషాం నతే మమ కేవలార్థపరాం హిత్వాం శక్త ధర్మాంచజామ్యహం. నీ మీద ఆధారపడి జీవించే అనుచరులకు నేనేం కాను, నాకు వాళ్ళేం కాదు. నీ కొడుక్కి నాకు సంబంధం. ధర్మాన్ని పరిచయించి కేవలం అడ్డు డబ్బు మాత్రమే ఆసక్తి గల నేను వదిలేస్తున్నా, పరిచయిస్తాను.
అగ్రుహ్ణాం యప్సతే పాణి అగ్నిం పర్యణయం జయత్ అనుజానామి తత్సర్వం అస్మిన్ లోకే పరత్ర చ. నీ చెయ్యి పట్టుకొని అగ్ని ప్రదక్షిణం చెయ్యి. నిన్ను పెళ్ళాడటం వల్ల కలిగే సంబంధాన్ని ఇహలోకంలో పరలోకంలో కూడా వదిలేస్తున్నా. భరతశ్చేత్తతీతః స్యాద్రాజ్యం ప్రాప్యేదను వ్యయం యన్మే తద్యాత్రిత్యర్థం మాం మా తద్దత్తమాగమత్. అక్షయమైన ఈ రాజ్యం లభించినందుకు భరతుడు సంతోషించినట్లయితే అతడు నా పితృకార్యంలో నన్ను ఉద్దేశించిన జలాది తర్పణం కూడా నాకు ముట్టదు. అధర్వేణు సమధ్వస్తం సముత్థాప్య నరాధిపం న్యవత్తత తదా దేవి కౌసల్యా శోకకలిశిల పరాగం శరీరమంతా వ్యాపించేవన్. ఈ రాజు నేలపై నుండి లేవదీసి శోకంతో కురిసించిన కౌసల్య తన గృహానికి ఇంటికి వెళ్ళిపోయి హత్వేవ బ్రహ్మణాం కామాత్ స్పష్టాగ్నిమివ పాడిన అన్వతంవ్యత ధర్మాత్మ పుత్రం సంచించ తాపసం. ధర్మాత్ముడైన దశరథు మునివేషం ధరి అరణ్యానికి వెళ్ళిన కుమారుడు తలచుకొని కావాలని బ్రహ్మహత్య చేసిన వాడిలా, చేతిలో నిప్పు ముట్టుకున్న వాడిలా పరితాపాన్ని పొందాడు. నివృచ్చైవాసీదతో రథవత్మని రాజ్ఞో నాతి బభౌ రూపం గిరస్తస్యాం సుమతో యథా. రథమార్గాన్ని వెనకకి తిరిగి చూస్తూ దుఃఖిస్తున్న దశరథుడి రూపం రాహుగ్రస్త సూర్యుడి రూపంలాగా ప్రకాశహీనంగా విరలాపజ దుఃఖార్త ప్రియం పుత్రమనుస్మర నగరాంతమను ప్రాప్తం బుద్ధ్వా పుత్రమధాబ్రవీత్. ప్రియుడైన రాకుమారుడి చేత స్మరిస్తూ దుఃఖార్తుడై విలపిస్తున్నాడు. ఎంతలో పుత్రుడు పట్టణం దాటాడని విని ఆ వాదంగా ఈ విధంగా అన్నాడు. నా వాహనానాం చ ముఖ్యానం వగతాంతం మమాత్మయం వదాని పది దృశ్యంతే స మహాత్మాన దృశ్యతి. నా కొడుకుని తీసుకుని వెళ్ళిన గొప్ప గుర్రాలు గల 6 అడుగుజాడలు నేల మీద కనపడుతున్నాయి, కానీ మహాత్ముడైన రాముడు కనపడు. యస్సుఖేషూపధేయేధేనే శతే చందన రూషిత విద్యమానో మహార్హాభి స్త్రీభిర్మమ సుతోత్తమ సూనం క్వచిదేవాద్య వృక్షమూలముపాసితం కాష్టం వా యది వాస్మాన ఉపధాయ సయిష్యతే. నా కొడుకులలో శ్రేష్ఠుడై రాముడు శరీరానికి చందనం పూసుకొని ఉత్తమమైన స్త్రీలు వింజామరలతో విస్తుండగా మెత్తని తలగడాలపై పడుకుంటాడు. ఆ రాముడు ఇప్పుడు ఏదో ఒక చెట్టు నీడలో ఆశ్రయించి కర్ర కాని రాయి కాని తలగడగా చేసుకొని పడుకోవాల్సిన గతి. ఉత్థాంజతి చ మేదిన్య కృపణ పాంసు గుంఠిత వినిస్రవసన్ ప్రసవన్ కారణేణూనాం ఇవ వర్షభ. ధీరుడైన రాముడు పరాగంచేత కప్పబడి నిట్టూరుస్తూ, అంటే దుమ్మన్నమాట పరాగం. ఏనుగు ప్రస్రవణ పర్వతం నుండి లేచిన నేలపై నుండి లేవగల. దక్షంతి శూనం పురుష దీర్ఘబాహుం వనీచరా రామముత్థాయ గచ్చంతం లోకనాథమధావత్. లోకంలో నాథుడి లేనటువంటి శ్రీరాముడు నేలపై నుండి లేచి అనాథుడు వలె వెళుతుండగా అజానుబాహువై అతన్ని అడవిలో నివసించే జనులు చూడగా సానూనం జనకశ్చేష్ట సుతా సుఖదోచిత కంటకాక్రమణ క్లాంత వన మధ్య గమిష్యతి. ఎప్పుడూ దుఃఖానికి అలవాటు పడింది జనకుడికి ఇష్టమైన కుమార్తె అయిన
ఇప్పుడు ముళ్లపై నడుస్తూ బాధపడుతూ అరణ్యానికి వెళ్ళాలి. అనభిజ్ఞాపనానాం నూనం భయముపైష్యతి స్వాపదాం ధరిధం సుత్వా గంభీరం రోమహర్షణం. పూర్వం ఎప్పుడు అడవులను చూడని సీత గగుర్పాటు కలిగించే గంభీరమై క్రూర మృగాల ధ్వని విని భయపడుతుంది. నా కామా భవ కైకేయి విధవారాజ్యమానస నహి తం పురుష వ్యాఘ్రం వినా జీవితముత్సగే. కైకా, నీ కోరిక విధవై రాజ్యాన్ని పాలించు. పురుష శ్రేష్ఠుడై రాముడు లేకుండా నేను బతక. ఇచ్చేవం విలపన్ రాజా జనౌ ఘేనా అభిసంవృత అవస్నాత యువారిష్టం ప్రవివేశ పురోత్తం. ఆ విధంగా విలపిస్తూ రాజు జన సముదాయంతో కూడి బంధు మరణం విని స్నానం చేసినవాడు అమంగళమైన గృహాన్ని ప్రవేశించిన పురంలో శ్రేష్టమైన అయోధ్యలోకి మళ్ళా వచ్చేశాడు. శూన్య సత్వర వేస్మాంతాం సంవృతాపణ దేవతాం క్రాంత దుర్బల దుఃఖార్థం నాచ్యాకీర్ణ మహాపదం తామవేక్ష పురీం సర్వాం రామమేవానుచింతయన్ విలపన్ ప్రావిశద్రాజా గృహం సూర్య ఇవ అంబుదం. అయోధ్యలోని చతుష్పదాలు 4 వీధుల కూడలి క్రాస్ రోడ్స్ అంట. గృహ మధ్యాలు జనశూన్యాలైపోయాయి. అంగళ్ళు దేవాలయాలు మూసేశారు. జనులంతా దుఃఖం దుర్బలులైపోయారు. రాజమార్గాలు శుభ్రం చేసేవాళ్ళు లేడు. అలాంటి నగరం అంతా చూసి దశరథుడు రాముణ్ణే స్మరిస్తూ ఏడుస్తూ సూర్యుడు మేఘంలోకి ప్రవేశించినట్టు ఇంట్లోకి వెళ్ళారు. మహాహృద వివాక్షోభ్యం సుపర్ణేన హృతౌ గరగం రామేణ రహితం వేస్మ వైదేహ్యా లక్ష్మణేన చ. సీతారామ లక్ష్మణులు లేని ఆ ఇల్లు గరుత్మంతుడి చేత అపహరింపబడిన పాములు కలది. అది ప్రవేశించడానికి శక్యం కానిదైన ఒక గొప్ప మడుగులాగా అనిపించింది. అధ గద్గద శబ్దస్తు విలపన్ మనుజాదివ ఉవాచ మృదు మందార్థం వచనం దీనమన్వరం. దీనం అస్వరం. అది దశరథుడు దగ్గుత్తికతో వినపడినట్టు విలపిస్తూ మృదువైన మందమైన అద్దం కల స్వరం లేని అయిన వచనాలు దీనంగా ఇలా అన్నారు. కౌసల్యాయ గృహం శీఘ్రం రామమాత నయంతు మాం నన్యత్ర మమాశ్వాసో హృదయశ్చ భవిష్యత్. నన్ను శీఘ్రంగా రామమాత కౌశల్య ఇంటికి తీసుకువెళ్ళ. నా హృదయానికి మరెక్కడా ఊరట కలగదు. ఇది బ్రవంతన్ రాజానం మనయంద్వారదర్శన కౌసల్యాయ గృహం తత్ర జవేశత వినీతవ. రాజు మాటలు విని ద్వారపాలు అతన్ని కౌసల్య ఇంటికి తీసుకువెళ్ళి వినయపూర్వకంగా అక్కడే పడుకోబెట్టి తతస్తస్య ప్రవిష్టస్య కౌసల్యాయ నివేశనం అధిరుహ్యతి శయనం బభూవ లులితం మనః. కౌసల్య గృహం ప్రవేశించిన దశరథుడు పడకపై పడుకున్న మనస్సు దుఃఖాక్రాంతమై ఉత్తరధ్వజ విహీనం వృషమాయాపి విభజితం అవశ్యద్భవనం రాజ నస్తచంద్రమివ అంబరం. 2 కొడుకులు కోడలైన సీతాలే. ఆ గృహం రాజు చంద్రుడు లేని ఆకాశంలో అనిపించి తచ్చదృష్ట్వా మహారాజు భుజముద్యమ్య వీర్యవాన్ ఉచ్చైశ్వరేణ సుక్రోశ హా రాఘవ జహాసి మాం. పరాక్రమవంతుడైన రాజు గృహాన్ని చూసి చేతులు చెట్టి అయ్యో రామ నన్ను వదిలిపెడుతున్నావా అని ఏడ్చేశారు. సుఖిత బత తం కాలం
జీవిష్యంతి నరోత్తమాః పరిష్వజంతు ఏ రామం రక్షంతి పునరాగతం. 14 కాలం పూర్తయ్యే వరకు జీవిస్తే నరశ్రేష్ఠుడు రాముడు తిరిగి వస్తున్నాడు. అతని చూసి కౌగలించుకొని సుఖంగా ఉండగల. అయ్యో, అలాంటి భాగ్యం నాకుండదు కదా అనుకున్నా. అధరాత్ర్యాం ప్రపన్నాయాం కాలరాత్ర్యామివాత్మనః అర్ధరాత్రే దశరథ కౌసల్యామిదమబ్రవీత్. ఇంతలో దశరథుడు కాళరాత్రి వంటి రాత్రి వచ్చి అప్పుడు దశరథుడు అర్ధరాత్రి కౌసల్యతో ఇలా అన్నాడు. రామం వేణు గతా దృష్టి అద్యాపి న నివర్తతే నత్వా పశ్యామి కౌసల్యే సాధు మాం పాణినా స్పృశ. కౌసల్య, నా దృష్టి రాముడి వెంబడించి వెళ్ళింది. అది ఇంకా తిరిగి రావటం. నువ్వు నాకు సరిగా అసలు కనపడటమే లేదు. నీ హస్తంతో నన్ను ఒకసారి తాకు అన్న. తం రామమేవానుచింతయంతం సమీక్ష దేవీ సజనే నరేంద్రం ఉపవాస విశ్యాధికమాత్తరూపా వినిస్వసంతి విలలాపకృచ్ఛ్రం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 42 సర్గః. శయనంపై పరుండి రాముడి గురించి ఆలోచిస్తున్న ఆ రాజును చూసి కౌసల్య చాలా దుఃఖిస్తూ దగ్గర కూర్చొని నిట్టూరుస్తోంది. ఇది 42వ సర్గ పూర్తి. 43 రేపు ప్రారంభిస్తాం.